నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే టీచింగ్ అనేది కేవలం కొందరికి మాత్రమే పుట్టుకతో వచ్చే ఒక మ్యాజిక్ లాంటి కళ కాదు. అదొక పక్కా సైన్స్. ఎవరైనా పద్ధతి ప్రకారం నేర్చుకోగలిగే ఒక శాస్త్రం. అసలు ఒక మాస్టర్ ఇన్స్ట్రక్టర్ ఎలా తయారవుతారు? దానికి కావలసిన ఆ బ్లూ ప్రింట్ ఏమిటి అనేదే ఈరోజు మన టాపిక్. ఒక పెద్ద భవనం కట్టాలంటే బ్లూ ప్రింట్ ఎంత అవసరమో స్టూడెంట్స్కి నాలెడ్జ్ అందించడానికి కూడా అలాంటి ఖచ్చితమైన ప్రణాళికే కావాలి కదా. సో లెట్స్ డైవ్ ఇన్. ఈ ఎక్స్ప్లెయినర్లో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్టర్స్కి ఉండే బేసిక్ లక్షణాలు చూస్తాం. ఆ తర్వాత లెర్నర్ సైకాలజీ, చాలా ఇంపార్టెంట్ అయిన ADDI ఇన్స్ట్రక్షనల్ మోడల్, ప్లానింగ్ అండ్ క్వశ్చనింగ్ టెక్నిక్స్, అండ్ ఫైనలీ బ్లూమ్స్ టాక్సానమీ. సరే, ముందుగా బేసిక్స్ దగ్గర మొదలు పెడదాం. ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్టర్స్ లక్షణాలు అంటే మన భవనానికి సరైన పునాది వేయడమన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఇన్స్ట్రక్టర్ రోల్ అనేది కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్కే పరిమితం కాదు. అదొక మల్టీ టాస్కింగ్ జాబ్. టీచింగ్ ప్రాక్టీస్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, స్టూడెంట్స్ మైండ్ సెట్ అర్థం చేసుకోవడం, ఇలా చాలా ఉంటాయి. వీటన్నింటి మధ్య ఒక సున్నితమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడమే ఎఫెక్టివ్ టీచింగ్ ముఖ్య ఉద్దేశం. మరి ఒక మాస్టర్ ఇన్స్ట్రక్టర్కి ఉండాల్సిన ఆ ముఖ్యమైన లక్షణాలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నిష్పక్షపాతంగా, న్యాయంగా ఉండాలి. క్లియర్ అండ్ ప్లెజెంట్ వాయిస్ ఉండటం చాలా ముఖ్యం. అలాగే స్టూడెంట్స్ పట్ల సింపతి చూపిస్తూనే అవసరమైనప్పుడు స్ట్రిక్ట్ డిసిప్లిన్ మెయింటైన్ చేయగలగాలి. అంటే రూడ్గా ఉండకుండానే క్లాస్ని కంట్రోల్ చేయగలగాలన్నమాట. టైం పంక్చువాలిటీ, సోషల్ ఫ్లెక్సిబిలిటీ లాంటివి వాళ్ళని ఇంకాస్త బెటర్ చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సైకాలజీ ఆఫ్ ద లెర్నర్ అంటే మనం ఏ సైట్లో అయితే బిల్డింగ్ కడుతున్నామో ఆ సైట్ని అర్థం చేసుకోవడం. ఇక్కడ మనల్ని మనం అడుక్కోవాల్సిన బేసిక్ క్వశ్చన్ ఒకటుంది. అసలు మనుషులు ఎలా నేర్చుకుంటారు? హౌ డు వి యాక్చువల్లీ లెర్న్? ఇది కేవలం క్లాస్లో అలా కూర్చోవడం వల్ల రాదు కదా. వాళ్ల బిహేవియర్, లోపల జరిగే థాట్ ప్రాసెస్, సబ్కాన్షియస్ లెవెల్లో జరిగే మార్పులు, ఇవన్నీ కలిస్తేనే అసలైన లెర్నింగ్ ప్రక్రియగా మారుతుంది. ఈ కోట్ చూడండి. ఫేమస్ సైకాలజిస్ట్ బిఎఫ్ స్కిన్నర్ ఏమన్నారంటే, టీచింగ్ మరియు లెర్నింగ్తో డీల్ చేసే సైకాలజీ బ్రాంచే ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ. మనం క్లాస్ రూంలో ఫేస్ చేసే ఆబ్సెంటిజం లేదా బుల్లింగ్ లాంటి రియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ఈ సైకాలజీని అర్థం చేసుకోవడం 100% అవసరం. అసలు ఈ సైకాలజీ ఇన్స్ట్రక్టర్స్కి ప్రాక్టికల్గా ఎలా హెల్ప్ అవుతుందంటే, ప్రతి స్టూడెంట్ వేరు కదా, వాళ్ల మధ్య ఉండే డిఫరెన్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పుతుంది. క్లాస్ రూమ్ వాతావరణాన్ని బెటర్ చేయడం, కరెక్ట్ అసెస్మెంట్ మెథడ్స్ డిజైన్ చేయడం, ఇలా స్టూడెంట్స్కి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. రైట్, ఇప్పుడు మన థర్డ్ సెక్షన్, ది ADDI ఇన్స్ట్రక్షనల్ మోడల్, అంటే మన కంప్లీట్ బ్లూ ప్రింట్ని డ్రాఫ్ట్ చేయడం. ఇది చాలా క్రూషియల్ పార్ట్ అండి. ముందుగా ఇన్స్ట్రక్షనల్ డిజైన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే లెర్నింగ్ మెటీరియల్స్ని ఎనలైజ్ చేయడం, డిజైన్ చేయడం, డెవలప్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం అండ్ ఫైనలీ ఇవాల్యుయేట్ చేయడానికి వాడే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఇది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ బ్రెయిన్ మీద అనవసరమైన కాగ్నిటివ్ ఓవర్లోడ్ పడదు. టీచింగ్ అనేది చాలా లాజికల్గా ఒక ఆర్డర్లో వెళ్తుంది. ఈ అద్భుతమైన ADD మోడల్లో కరెక్ట్గా 5 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్, అనాలిసిస్, అసలు ఏం నేర్పించాలి. సెకండ్, డిజైన్, ఎలా నేర్పించాలి. థర్డ్, డెవలప్మెంట్, దానికి కావలసిన మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేయడం. ఫోర్త్, ఇంప్లిమెంటేషన్, దీన్ని రియల్ వరల్డ్లో అంటే క్లాస్ రూమ్లో అప్లై చేయడం. అండ్ లాస్ట్, ఎవాల్యుయేషన్, మనం చెప్పింది ఎంతవరకు రీచ్ అయింది అని అంచనా వేయడం. బై ద వే, ఫేమస్ కిర్క్ ప్యాట్రిక్ మోడల్ కూడా ఈ చివరి ఫేజ్లోనే వర్కౌట్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఫోర్త్ సెక్షన్, ప్లానింగ్ అండ్ క్వశ్చనింగ్, అంటే ఇందాక గీసిన బ్లూ ప్రింట్ని ఇప్పుడు గ్రౌండ్ మీద ఎగ్జిక్యూట్ చేయడం. ఒక పర్ఫెక్ట్ లెసన్ ప్లాన్కి 4 మేజర్ స్టెప్స్ ఉంటాయి. అవి ప్రిపరేషన్, ప్రెజెంటేషన్, అప్లికేషన్ అండ్ టెస్టింగ్. జనరల్గా ఒక క్లాస్ 45 మినిట్స్ నుంచి గంట వరకే ఉంటుంది కాబట్టి ఈ 4 స్టెప్స్లో కరెక్ట్ టైం మేనేజ్మెంట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ టీచింగ్ అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ల మీద రుద్దేయడం కాదు. ఇక్కడ క్లియర్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకోవడం, పాత పాఠాలను రివ్యూ చేయడం ఎంత ఇంపార్టెంటో, మన లెసన్ ప్లాన్లో దేన్ని వదిలేయాలి అని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడే మనం ఏది చెప్తున్నామో దానిమీద ఫుల్ క్లారిటీ ఉంటుంది. అన్నావ్, క్వశ్చనింగ్, ప్రశ్నించడం అనేది
ఏదో క్యాజువల్గా మాట్లాడటం కాదండి. స్టూడెంట్స్ దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్స్ రాబట్టడానికి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి వాడే ఒక లాజికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఇది. ఇంప్రాంప్టుగా కాకుండా ఇది పక్కాగా ప్లాన్ చేసుకునే ఒక స్కిల్. క్వశ్చన్స్ని మనం 4 రకాలుగా విడదీయొచ్చు. ఇంట్రొడక్టరీ క్వశ్చన్స్, ఇవి స్టూడెంట్స్ ప్రీవియస్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాయి. ఆ తర్వాత డెవలపింగ్ క్వశ్చన్స్, ఇవి ప్రెజెంటేషన్ స్టెప్కి అసలైన లైఫ్ అండ్ బ్లడ్ లాంటివి, సబ్జెక్ట్ను ముందుకు తీసుకెళ్తాయి. అలాగే క్లాస్లో అటెన్షన్ కోసం డిసిప్లినరీ క్వశ్చన్స్, అండ్ లాస్ట్లో మొత్తం సమరైజ్ చేయడానికి రీక్యాపిచులేటివ్ క్వశ్చన్స్ వాడతాం. కరెక్ట్గా ఎలా అడగాలి, ఎలా అడగకూడదు అనేదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రాపర్ క్వశ్చనింగ్ అంటే 5 Ws మరియు 1 H అంటే వాట్, వై, హూ, వేర్ లాంటివి వాడి ఆలోచింపజేసేలా అడగడం. దానికి ఆపోజిట్ ఇంప్రాపర్ క్వశ్చనింగ్ అంటే ఈ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇవి కేవలం గెస్ వర్క్ని ఎంకరేజ్ చేస్తాయి తప్ప స్టూడెంట్స్ ఆలోచనాశక్తిని పెంచవు. అలాగే ఎకో క్వశ్చన్స్ కూడా వాళ్ళకి ఏమాత్రం హెల్ప్ చేయవు. ఫైనలీ మన లాస్ట్ సెక్షన్, బ్లూమ్స్ టాక్సానమీ, ద ఫైనల్ ఇన్స్పెక్షన్. అసలు ఈ బ్లూమ్స్ టాక్సానమీ అంటే ఏంటి? మన ఎడ్యుకేషనల్ లెర్నింగ్ గోల్స్ని వాటి కాంప్లెక్సిటీ ఆధారంగా ఒక ఆర్డర్లో వర్గీకరించే మోడల్ ఇది. 1956లో దీన్ని డెవలప్ చేశారు. బయాలజీలో మొక్కల్ని, జంతువుల్ని ఎలా వర్గీకరిస్తారో ఇది విద్యా లక్ష్యాలను అలా క్లాసిఫై చేస్తుందన్నమాట. దీంట్లో 3 మెయిన్ డొమైన్స్ ఉంటాయి. నాలెడ్జ్కి సంబంధించిన కాగ్నిటివ్ డొమైన్, యాటిట్యూడ్ లేదా వైఖరికి సంబంధించిన ఎఫెక్టివ్ డొమైన్, అండ్ స్కిల్స్కి సంబంధించిన సైకోమోటార్ డొమైన్. మీరు గమనిస్తే మన రెగ్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎక్కువగా ఈ ఫస్ట్ డొమైన్ అంటే కాగ్నిటివ్ డొమైన్ మీదే ఫుల్ ఫోకస్ చేస్తుంది. ఈ కాగ్నిటివ్ డొమైన్లో కింది నుంచి పైకి 6 విభిన్న లెవెల్స్ ఉంటాయి చూడండి. నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్ మరియు ఇవాల్యుయేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇది బేసిక్ థింకింగ్ నుంచి హయ్యర్ లెవెల్ థింకింగ్కి వెళ్లే ఒక అద్భుతమైన ప్రయాణం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అస్సలైన పాయింట్ ఏంటంటే ఈ టాక్సానమీ అనేది ఒక మెట్ల మార్గం లాంటిది. ఒక స్టూడెంట్ అప్లికేషన్ లెవెల్లో పర్ఫామ్ చెయ్యాలంటే వాళ్ళు ఖచ్చితంగా దాని కింద ఉన్న నాలెడ్జ్ అండ్ కాంప్రిహెన్షన్ లెవెల్స్ని ఆల్రెడీ మాస్టర్ చేసుండాలి. షార్ట్ కట్స్ ఉండవు. ఇవాల్టి రోజున ఈ బ్లూమ్స్ టాక్సానమీ ఎందుకు అంత గేమ్ చేంజర్ అంటారా? ఎందుకంటే ఇది బట్టీ కొట్టడాన్ని పక్కన పెట్టి రియల్ హయ్యర్ లెవెల్ థింకింగ్ని ఎంకరేజ్ చేస్తుంది. మన ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా లెసన్ ప్లాన్స్ సెట్ చేసుకోవడానికి ఇది ఒక పవర్ఫుల్ టూల్. స్టూడెంట్స్ మీద ఎంత బర్డెన్ వేయాలి, వాళ్ల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనే దానిపై ఇన్స్ట్రక్టర్స్కి ఇది ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. సో ఇక్కడితో మన ఎక్స్ప్లెయినర్ ఎండుకొచ్చేసాం. కానీ వెళ్లే ముందు ఒక చిన్న థాట్. ఈరోజు మనం డిస్కస్ చేసిన ఈ యాడీ మోడల్, బ్లూమ్స్ టాక్సానమీ అండ్ క్వశ్చనింగ్ టెక్నిక్స్ చూశాక మీరు ప్లాన్ చేయబోయే నెక్స్ట్ లెసన్ ఎలా ఉండబోతోంది? ఈ సైంటిఫిక్ అప్రోచ్ని మీ ఇన్స్ట్రక్షనల్ డిజైన్స్లో అప్లై చేస్తే వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయో జస్ట్ ఊహించుకోండి. ఎడ్యుకేషన్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా మారుద్దాం. దాట్స్ ఆల్ ఫర్ టుడే.